ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నేటి ప్రపంచంలో చూసినట్లయితే ఎక్కడైనా కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లనే మనం అత్యధిక శాతంలో మనం చూస్తున్నాం. ప్రైవేట్ జాబ్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉద్యోగం చేయడానికే ఎక్కువ మక్కువ చూపేటువంటి వారుగా మనం చూస్తున్నాం. అయితే ఈ సందర్భంలో వారికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క ల్యాప్టాప్స్ ఏ రీతిగా ఉంటాయంటే, ఒక ప్రోగ్రామింగ్ చేయబడినటువంటి ల్యాప్టాప్స్గా ఉంటాయి. వారి ఇష్టానుసారంగా మరి ఇతరితర విషయాలు ఏమైనా అందులో చూద్దాము అని అంటే కనుక దానికి ఆ యొక్క యాక్సెసిబిలిటీ ఉండదు. ఎందుకొరకు అని అంటే కనుక ఆ కంపెనీ ఆ యొక్క ల్యాప్టాప్ ఇచ్చేటప్పుడే ఆ యొక్క యాక్సెసిబిలిటీ లేకుండా ఆ కంపెనీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ ప్రోగ్రామింగ్ కొరకు అది నిర్మాణం చేయబడిందో అది మాత్రమే చేయడానికి అది ఉపయోగపడుతుంది. కానీ ఇతరితర మన స్వతంత్రత కొరకు ఏవేవో చూద్దాము అని అంటే లోకానుసారమైనవి అందులో అయితే గనక యాక్సెసిబిలిటీ ఉండదు. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? విలువ పెట్టి కొనబడినటువంటి వారు మీరు. హల్లెలూయా. అవును నేస్తమా, మనం ఆయన విలువైనటువంటి రక్తము ద్వారా కొనబడినటువంటి వారు. మన దేహము ఆయన ఆలయమై ఉన్నది. ఆయన ఇందులో నివాస యోగ్యముగా ఉండాలి అని అంటే గనక దేవునికి అయిష్టమైనవన్నీ కూడా మన హృదయంలో నుండి తీసివేయాలి. ఒక జీవము లేనటువంటి ఒక యంత్రమే, ఒక పరికరమే తన యొక్క కంపెనీ, తన యొక్క మాస్టర్ ఏది చెబితే, ఏ ప్రోగ్రామింగ్ కొరకు నిర్ణయించబడిందో, నియమించబడిందో కేవలం ఆ ప్రోగ్రామింగ్ చేయడం కొరకే అది అనుమతిస్తుంది. ఇతరితర ఏది కూడాను అది అనుమతించదు. ఒక యంత్రమే తన యొక్క మాస్టర్ రూపొందించినటువంటి ఏ ఆలోచనతోటి రూపొందించాడో దాని కొరకు మాత్రమే అది పనిచేస్తున్నప్పుడు ఆయన స్వరూపంలో, ఆయన జీవముతోటి నిర్మాణం చేయబడినటువంటి నీవు ఆయన సారూప్య, ఆయన గుణగణాలను నీవెందుకు కలిగి ఉండవు? లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అని లేఖనం తెలియజేస్తుంది. లోకములో ఉంటున్నటువంటి నీవు, దేవుని చేత నిర్మాణం చేయబడినటువంటి నీవు, దేవుని పోలికలో ఉన్నటువంటి నీవు ఆయన యొక్క ఆజ్ఞలను కాకుండా లోకానుసారమైనటువంటి విషయాల్లో నీ యొక్క మనసును ఎందుకు త్రిప్పివేసుకొని ఉంటున్నావు? ఆయన మాట్లాడుతున్నారు కదా, మీరు నా ఆలయమని ఆయన తెలియజేస్తున్నారు. ఆయన మన యొక్క దేహములో, మన యొక్క హృదయములో ఆయన నివాసయోగ్యముగా ఉండాలి అని అంటే గనక ఇతరితర లోక సంబంధమైనటువంటివి ఏవి కూడా మన మనసులో, మన తలంపుల్లో, మన నోటి మాటల ద్వారా ఏది కూడాను మన దేహాన్ని, మన శరీరాన్ని, మన ఆలోచనల్ని లోక సంబంధమైనటువంటి వాటి కొరకు మనమైతే గనక యాక్సెసిబుల్గా ఉంచకూడదు. ఒక ల్యాప్టాప్ తన కంపెనీ ఇచ్చినటువంటి ప్రోగ్రామింగ్ కొరకు ఏ రీతిగా పనిచేస్తుందో, నేను నిర్మాణం చేసినటువంటి నీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు మాత్రమే, ఆయన ఆజ్ఞల మేరకు మాత్రమే, ఆయన పోలిక, ఆయన సారూప్యంలో మాత్రమే నువ్వు నడుచుకోవాలి. అటు రీతిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నీ ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆయన రాకడలో నీవు ఎత్తబడే గుంపులో దేవుడు చేర్చేటువంటి వాడిగా ఉంటారు.
అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.